హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. ఎండగా ఉంది అయినా పర్వాలేదు, సాయంకాలపు టెండ అంటూ వృద్ధతాపహ అన్న పదాన్ని 2 సార్లు అన్నారు. పాదపూరణం కోసం ప్రయత్నిస్తున్నారా అన్నట్లు. ఆ క్షణంలో చిన్నప్పటి శ్లోకం ఒకటి నాకు గుర్తుకు వచ్చింది. ఆ శ్లోకాన్ని స్వామి సమక్షంలో చదవవచ్చునా చదవరాదా అన్న యోచన ఏమాత్రం లేకుండా నేనేమిటి, సర్వజ్ఞులైన స్వామికి శ్లోకపాదం అందివ్వడం ఏమిటి అనే ఔచిత్య విచారణ చేయకుండా ఈ కింది శ్లోకం చదివాను. వృద్ధార్కః హోమధూమస్య బాలాస్త్రీ నిర్మలోదకం రాత్రౌ క్షీరార్ణభుక్తస్య ఆయుర్వృద్ధి దినే దినే అంటూ స్వామి ఆ శ్లోకం మొదటి పాదం అందుకున్నారు. ఇక అడుగుతారు, అంతవరకు నా వైపే చూస్తూ ఉన్న శాస్త్రి గారి ముఖం వివర్ణమైంది. ఆయన గారు అలా ఎందుకైనారో నాకు అర్థం కాలేదు. స్వామితో విడివిడిగాను ఉమ్మడిగాను అనేక విషయాలు ఆప్యాయంగా మాట్లాడారు. తండ్రి కొడుకులు అడిగినట్లు మా యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అంత సులభంగా స్వామి దర్శనం లభించినందుకు అంత సావకాశంగా స్వామి మాతో మాట్లాడినందుకు మా అదృష్టాన్ని పొగుడుకుంటూ మళ్ళీ స్వామికి ప్రణమిల్లి సెలవు పుచ్చుకుని బయలుదేరాం. బసకు వస్తున్నప్పుడు శాస్త్రి గారు నాతో, అవురా ఎంత నాటకం ఆడారండి, నాకు సంస్కృతమే రానే రాదంటూ రాత్రి నాతో అన్నారు కదా, ఇప్పుడు స్వామికే శ్లోకాన్ని అందించారే అన్నారు విస్తుపోతూ. నేనేం నాటకం ఆడలేదు మహాశయ, అప్పటికప్పుడు నాకు ఆ శ్లోకం స్ఫురించింది. చప్పును చదివేశాను, ముందు వెనకలు చూచుకోకుండా అన్నాను. ఎంత చెప్పినా ఆయన నా మాట నమ్మరు. తనంతా పండితుణ్ణి పక్కన పెట్టుకుని కేవలం ఇంగ్లీష్ ముక్కలు నేర్చిన నేను స్వామికి సంస్కృత శ్లోకం అందివ్వడమా, తాను మౌనంగా ఉండిపోవడమా, ఇది ఆయనకు పట్టుకున్న బాధ. పురాణాలన్నీ పుక్కిటబట్టిన శ్రీ శాస్త్రి గారికి అతి సాధారణమైన ఆ శ్లోకం ఎందుకు స్ఫురించింది కాదు? అది నాకు ఎలా తట్టింది? ఈ ప్రశ్నలకు సమాధానం చెబితేనే గాని కథ కంచికి పోదు. ఇంగ్లీష్ బడిలో నేనేవో 4 సంస్కృత ముక్కలు నేర్చుకున్న మాట వాస్తవమే. అయినా శబ్దమంజరిలో కొన్ని శబ్దాలు, హితోపదేశంలో కొన్ని శ్లోకాలు వల్లించడంతో నా సంస్కృత భాషాభ్యాసానికి స్వస్తి జరిగింది. ఏనాడో నా 8వ ఏట మా మాతామహులు ఊళ్ళో వీధిబడిలో చదువుతూ ఉండగా ఓనాడు బడి నుండి ఇంటికి వస్తుంటే దారిలో ఒక అచ్చు కాగితం కనిపించింది. దానిలో కొన్ని శ్లోకాలున్నవి, అర్థంతో సహా. నాకు సంస్కృతం వచ్చు అని మా వాళ్లకు నా గొప్ప చెప్పుకోవడానికి ఆ కాగితంలోని 2 శ్లోకాలు బట్టి పెట్టాను. ఇవి ఆ 2. గోజీ పెట్టుకుని వీధిబడిలో చదువుకుంటున్న రోజుల్లో యథాలాపంగా నేర్చుకున్న పై శ్లోకం ఏనాడో జీర్ణమైపోయిన ఆ 4 పక్తులు 50 సంవత్సరాలు గడిచిన తర్వాత నాకెలా జ్ఞాపకం వచ్చాయో ఊహకు అందని విషయం. ఎక్కడో అంతరాల్లో దాగి ఉన్న ఆ శ్లోకాన్ని ఎన్ని పొరల్లో నుంచో పైకి లాగిందెవరు? అంతేకాదు, అదే నీతి శాస్త్రంలోని సాధారణ శ్లోకం కాకుండా ఏ పంచవాక్యాలలోనిదో ఏ భారత భాగవతాలలో అయినట్లయితే శాస్త్రి గారికి అవన్నీ కొట్టిన పిండి కావటం చేత అది వారికి కరతలామాలకం అయ్యేది. నేను మూగినయ్యేవాణ్ణి. అందుకని శ్రీ శాస్త్రి గారి సంస్కృత పాండిత్యానికి ఎక్కడా అందుబాటులో లేనిది నా మిడిమిడి సంస్కృత జ్ఞానంతో నేను అందుకోజాలినది అయిన ఆ శ్లోకాన్ని విస్మృత గర్భంలో నుంచి పైకి లాగాలి. దాన్ని నేను శాస్త్రి గారి ఎదుటే చదివి నా పాండిత్యాన్ని ప్రదర్శించాలి. అబ్బో సంస్కృతం మీకెందుకులేండి, అది మాకు వదిలేయండి అన్న శాస్త్రి గారి ఎత్తిపొడుపు మాట స్వామి నా చేతనే సమాధానం చెప్పించారు. అది అద్భుత సృష్టి. ఈరోజుకి ఇక్కడితో ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.